క్రిందనే ఉంది. అది కాపీ చేయండి. అది కాపీ చేసి ఎంఎస్ వర్డ్ ఫార్మాట్ లో పేస్ట్ చేయండి. సో క్లయింట్ అంటే ఎవరు? హైయెస్ట్ ఆర్గనైజేషనల్ యూనిట్ అన్నారు. అంటే క్లయింట్ కి మనం చేసే వర్క్ అంతా ఎవరికి చేస్తాము? మన క్లయింట్ కి చేస్తాం. క్లయింట్ అంటే ఎవరు? ఆయన సుపీరియర్ అన్నమాట. ఎగ్జాంపుల్, మీకు కోర్స్ కంప్లీట్ అయింది, సో వెంటనే జాబ్ వచ్చింది. ఎగ్జాంపుల్ ఇన్ఫోసిస్ అవ్వచ్చు, టెక్ మహేంద్ర అవ్వచ్చు, క్యాబ్ జెమినీ ఏదైనా అవ్వచ్చు. సో మీరు వర్క్ చేసేదంతా ఎవరికి చేస్తారు? మీ క్లయింట్ కి వర్క్ చేస్తారు. ఈ రోజు నుండి గుర్తుపెట్టుకోండి, మీరు ఎవరికి వర్క్ చేస్తారు? కంప్లీట్ గా మీ క్లయింట్ కే వర్క్ చేస్తారు. ఎనీ క్లయింట్ అవ్వచ్చు. ఎగ్జాంపుల్ వైజాగ్ స్టీల్ అవ్వచ్చు, రిలయన్స్, హీరో హోండా, ఇట్లా ఏదైనా అవ్వచ్చు. ఇక్కడ నేను ఎగ్జాంపుల్ మాత్రమే చెప్తున్నాను అనమాట. సో మీరు చేసే వర్క్ అంతా ఎవరికి చేస్తారు? క్లయింట్ కి చేస్తారు. అలాగే బేస్డ్ ఆన్ ది క్లయింట్ రిక్వైర్మెంట్ ని బేస్ గా చేసుకుని, అంటే క్లయింట్ ఎలా కావాలంటే అలా దాన్ని బేస్ గా చేసుకుని చేస్తాం. అలాగే బ్లూ ప్రింట్ తయారు చేస్తారు. క్లయింట్ రిక్వైర్మెంట్స్ అన్ని కూడా బ్లూ ప్రింట్స్ లో ఉంటాయి. సో అటువంటి సిచ్యువేషన్ లో అవన్నీ కూడా ఆ బ్లూ ప్రింట్ ని బేస్ గా చేసుకుని, అంటే క్లయింట్ రిక్వైర్మెంట్ ని బేస్ గా చేసుకుని మనము క్లయింట్ యొక్క బిజినెస్ సంబంధించిన డేటా అంతా కూడా ఎస్ఏపీలోకి మ్యాప్ చేస్తాం. ఎఫ్ఐ వాళ్ళు ఉంటే ఎఫ్ఐ ఫైనాన్స్ కి సంబంధించింది, సిఓ వాళ్ళు అంతా సిఓ కంట్రోలింగ్ సంబంధించింది, ఎంఎం వాళ్ళు మెటీరియల్ కి సంబంధించింది, ఎస్డి వాళ్ళు సేల్స్ కి సంబంధించింది. ఇట్లా ఎవరికి కావాల్సిన డేటా అంతా కూడా వాళ్ళు ఎస్ఐపిలోకి, ఐ మీన్ ఏ డిపార్ట్మెంట్ కి సంబంధించిన కన్సల్టెంట్ ఆ డిపార్ట్మెంట్ కి సంబంధించిన డేటా అంతా బేస్డ్ ఆన్ ది క్లయింట్ రిక్వైర్మెంట్ ని బేస్ గా చేసుకుని ఎస్ఐపిలోకి మ్యాప్ చేయడం జరుగుతుంది. కంప్లీట్ గా క్లయింట్ యొక్క బిజినెస్ రిక్వైర్మెంట్స్ ని ఫుల్ఫిల్ చేయడానికి మాత్రమే మనము ఈ ప్రాసెస్ అంతా చేస్తాం అన్నమాట. సో మీరు ఏది చేసినా సరే ఎవరికి చేసినట్లు ఈ రోజు నుంచి? క్లయింట్ చేసినట్టు. ఈ పాయింట్ మీకు గుర్తుండాలి. నెక్స్ట్ పాయింట్, నెక్స్ట్ ఎస్ఏపి లాగాన్ ప్యాడ్ ఓపెన్ చేయండి. ఎస్ఏపి ఇన్స్టాల్ అయిపోయిందా మీకు? ఎస్ఏపి ఇన్స్టాల్ అయిందా? ఎక్సెల్ షీట్ మినిమైజ్ చేయండి. ఎంఎస్ వర్డ్ ఫార్మాట్ మినిమైజ్ చేయండి. స్కైప్ కూడా మినిమైజ్ చేయండి. ఇక్కడ యాక్చువల్గా మీకు ఎస్ఏపి లాగాన్ ప్యాడ్ ఏది? ఎస్ఏపి ఓపెన్ అయిపోయిందా? ఇన్స్టాల్ అయిందా లేదా? ఇన్స్టాల్ అయిందా లేదా అండి? మీ వాయిస్ వినిపించట్లేదు నాకు లాగాన్ ప్యాడ్ కనిపించట్లేదు ఇక్కడ ఎక్కడ. ఇన్స్టాల్ అవ్వలేదు అంటున్నా. ఇంకా వినిపిస్తుందా? మరి మీరు చేసుకోవాలి కదా. నేనేం చెప్పాను మీకు లాస్ట్ క్లాస్ లో? ఎస్ఏపి లాగాన్ ప్యాడ్ రెడీగా ఉండాలని చెప్పాను కదా. అవును సార్, అవును చెప్పాను. ఇప్పుడు ఎట్లా చెప్పను క్లాస్ నేను? అది చేస్తున్నా అవ్వలేదండి, వాళ్ళు కాల్ చేయలేదు. నేను చేయించుకోవాలి, రెడీగా ఉండాలి మరి. సార్ ఈరోజు చేస్తాను సార్, ఎట్టి పరిస్థితులు వెయిట్ చేయండి, పని చేద్దాం, ఇంకేం చేస్తాం, అయిపోయిందిగా. ఓకే సరే చూడండి, యాక్చువల్గా మనకి ఏంటి, యాక్చువల్గా ఎస్ఏపి లాగాన్ ప్యాడ్ ఉంటుంది. లాగాన్ ప్యాడ్ మీరు దానిపైన మీరు కొంతమంది చేసుకునే ఉంటారు, మీకు తెలుసు. ఈ రోజు రేపు మీకు ఐడియా వస్తుంది. క్లోజ్ చేయండి, ఆ మెయిల్స్ అన్ని రికార్డ్ అవుతాయి. క్లోజ్ చేయండి సార్. మెయిల్స్ ఓపెన్ చేయకండి కూడా. మీ మెయిల్ అడ్రసెస్ అవన్నీ కూడా రికార్డ్ అవుతాయి. ఎందుకు ఓపెన్ చేస్తారు అవన్నీ? క్లాస్ జరుగుతున్నప్పుడు పర్సనల్ డేటా ఓపెన్ చేయకూడదు. మళ్ళీ నేను యూట్యూబ్ లోనే ఎక్కడ అప్లోడ్ చేస్తాను, మళ్ళీ మీ కాల్స్ మెయిల్స్ వస్తుంటాయి. చూడండి, ఎస్ఏపి లాగాన్ చేయాలంటే ఏంటి, ఎలా ఉంటుంది మీకు? యాక్చువల్గా ఎస్ఏపి లాగాన్ ప్యాడ్ ఉంటుంది ఒకటి, దాన్ని ఏమంటారు? ఎస్ఏపి లాగాన్ ప్యాడ్ అంటారు. 1 minute లైన్ లో ఉండండి, నేను ఒక స్క్రీన్ షాట్ ఫార్వర్డ్ చేస్తాను మీకు. చాట్ బాక్స్ లో పోస్ట్ చేశాను, ఒక ఇమేజ్ ఓపెన్ చేయండి. అది ఓపెన్ చేసి కాపీ పేస్ట్ చేయండి. ఇది కాపీ చేసి మీరు ఇక్కడ పేస్ట్ చేయండి. కాపీ అవ్వలేదు, దానిపైన డబుల్ క్లిక్ చేయండి.
చూడండి ఇదేంటిది మీకు చూడండి ఎస్ఏపి ఏంటిది ఎస్ఏపి మీరు ఇన్స్టలేషన్ అయిపోయింది అనుకోండి మీకు ఇట్లా ఒకటి ప్యాడ్ కనిపిస్తుంది దీని ఏమంటారు లాగ్ ఆన్ ప్యాడ్ అంటారు దీని ఏమని పిలుస్తారు ఎస్ఏపి లాగ్ ఆన్ ప్యాడ్ అంటారు ఓకేనా అలాగే ఇక్కడ యాక్చువల్గా దీన్ని ఏమంటారు అంటే ప్రజెంటేషన్ లేయర్ అని కూడా చెప్తారు మీనింగ్ ఆఫ్ ప్రజెంటేషన్ లేయర్ ఇదేంటి మీకు కనిపించేది ఇన్స్టలేషన్ అయిపోయిన తర్వాత మీకు ఇలా కనిపిస్తుంది దీన్ని ఎస్ఏపి లాగ్ ఆన్ ప్యాడ్ అంటారు ఓకే నెక్స్ట్ మీనింగ్ ఆఫ్ ప్రజెంటేషన్ లేయర్ పైన కనిపించేది ఏంటి ఎస్ఏపి లాగ్ ఆన్ ప్యాడ్ అలాగే ప్రజెంటేషన్ లేయర్ అని కూడా చెప్తారు ప్రజెంటేషన్ లేయర్ అంటే ఏంటో చూద్దాం presentation layer meaning of presentation layer answer presentation layer is nothing but question mark ఇవ్వండి పైన question mark ఇవ్వండి just enter ఒకసారి ఎంటర్ చేయించాలి presentation layer is nothing but presentation layer is nothing but presentation layer is nothing but presentation layer అంటే ఏంటి presentation layer is nothing but where you are logging into SAP system you are logging into SAP system by using UGI functionality UGI functionality చూడండి దీన్ని ఏమంటారు యాక్చువల్గా ఎస్ఏపి లాగ్ ఆన్ ప్యాడ్ అంటారు అలాగే దీన్ని ఏమంటారు ప్రజెంటేషన్ లేయర్ అంటారు ప్రజెంటేషన్ లేయర్ అంటే ఏంటి ప్రజెంటేషన్ లేయర్ ఇస్ నథింగ్ బట్ వేర్ యు ఆర్ లాగిన్ ఇంటూ ఎస్ఏపి బై యూజింగ్ యూజిఐ ఫంక్షనాలిటీ అంటారు యూజిఐ అంటే మీనింగ్ ఏంటి అంటే మనం ఎక్కడైతే లాగిన్ అవుతామో ఇక్కడ మనకి ఐకాన్ కనిపిస్తుంది దీన్ని ఏమని చెప్తారు ప్రజెంటేషన్ లేయర్ అని చెప్తారు ప్రజెంటేషన్ లేయర్ ఇస్ నథింగ్ బట్ వేర్ యు ఆర్ లాగిన్ ఇంటూ SAP system by using UGI functionality UGI అంటారు UGI అంటే మీనింగ్ ఏంటి UGI means graphical user interface UGI మీనింగ్ ఆఫ్ అంత గ్యాప్ ఎందుకండి దానిపైన జస్ట్ ఒకసారి ఎంట్రీ ఇవ్వండి చాలు మళ్ళీ మనకి లెంత్ ఎక్కువైపోతుంది కదా పైకి రావాలన్నా కిందికి వెళ్ళాలన్నా మళ్ళీ ప్రాబ్లం UGI మీన్స్ మన SAPలో ఎలా లాగిన్ అవుతామో UGI అంటే మీనింగ్ ఏంటి గ్రాఫికల్ UGI means GUI I'm sorry GUI అండి UGI కాదు GUI కరెక్ట్ గా టైప్ చేయండి GUI ద్వారా మనం లాగిన్ అవుతాం పైన కూడా చేంజ్ చేయండి GUI ఇవ్వండి GUI ఫంక్షనాలిటీ GUI అంటే మీనింగ్ ఏంటి గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అని అర్థం ఇవన్నీ మీకు ఇంటర్వ్యూలో అడుగుతారండి అందువల్లే మీకు నోట్స్ కూడా ప్రిపేర్ చేస్తున్నాము క్లాస్ అయిన వెంటనే షీట్ చాట్ బాక్స్ లో పోస్ట్ చేస్తారు అయినా మీరు చదువుకోండి సో ఎలా మనం లాగిన్ అవుతాము UGI ఫంక్షనాలిటీ ద్వారా మనం లాగిన్ అవుతాం ప్రజెంటేషన్ లేయర్ ఇస్ నథింగ్ బట్ వేర్ యు ఆర్ లాగిన్ ఇంటూ SAP సిస్టమ్ బై యూజింగ్ GUI ఫంక్షనాలిటీ GUI ఫంక్షనాలిటీ అంటే మీనింగ్ ఏంటి గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అని అర్థం గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ ఇది మీకు ఇంటర్వ్యూలో అడిగే క్వశ్చన్ ఇది మేబీ ఓకే సో ఏంటిది కనిపించేది మనకి SAP లాగ్ ఆన్ ప్యాడ్ అంటే ఏంటి దీన్ని యాక్చువల్ ప్రజెంటేషన్ లేయర్ అంటారు ప్రజెంటేషన్ లేయర్ ఇస్ నథింగ్ బట్ వేర్ యు ఆర్ లాగిన్ ఇంటూ SAP సిస్టమ్ బై యూజింగ్ GUI ఫంక్షనాలిటీ వాట్ ఈస్ మీన్ బై GUI ఫంక్షనాలిటీ గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అని అర్థం అనమాట ఇది ECCలో ఇలా లాగాన్ అవుతారు బ్రాకెట్ లో ECC అని పెట్టుకోండి బ్రాకెట్ లో ECC ఓన్లీ ECC వెర్షన్ లోనే మాత్రమే మనము GUI ద్వారా మనము లాగాన్ అవుతాం బట్ S4HANAలో ఎలా అవుతాం S4HANA కింద S4HANA యాడ్ చేసుకోండి S4HANA అయితే ఫ్యూరీ యాప్స్ FIORI ఫ్యూరీ యాప్స్ APP యాప్స్ అని వచ్చాయి APPS ఫ్యూరీ యాప్స్ ద్వారా లాగిన్ అవుతాం ECC అయితే మనము GUI ద్వారా లాగిన్ అవుతాము S4HANA అయితే ఫ్యూరీ యాప్స్ ద్వారా లాగిన్ అవుతాం మీట్లో ఉండండి ప్లీజ్ మీట్లో
ఓకే చూడండి. సో presentation layer is nothing but where you are logged into SAP system by using GUI functionality. దీన్ని SAP లాగాన్ ప్యాడ్ అంటారు. అలాగే GUI ఫంక్షనాలిటీ ద్వారా మనం లాగాన్ అవుతాం. GUI అంటే మీనింగ్ ఏంటి? గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. ఓన్లీ ఈసీసీకి మాత్రమే GUI అన్నమాట. మీరు S4 HANAకి వెళ్ళారు అనుకోండి, ఫ్యూరీ యాప్స్ ద్వారా ఇన్స్టాల్ మీరు లాగాన్ అవుతారు అనమాట. ఫ్యూరీ యాప్స్ అనమాట. ఓకే రైట్. అలాగే ఎస్ఏపిలో మనకి ఎన్ని రకాల సర్వర్స్ ఉన్నాయి? ఎస్ఏపిలో ఓపెన్ చేయండి. వాట్ ఈజ్ మీన్ బై హౌ మెనీ టైప్స్ ఆఫ్ సర్వర్స్ ఇన్ ఎస్ఏపి? హౌ మెనీ టైప్స్ ఆఫ్ సర్వర్స్ ఇన్ ఎస్ఏపి? ఎస్ఏపిలో ఎన్ని రకాల సర్వర్స్ ఉన్నాయి? మ్యూట్ లో ఉండాలండి. ఎవరు అక్కడ? జ్యోతి గారు మీరు మ్యూట్ లో ఉండండి ప్లీజ్. జ్యోతి ఎంత మ్యూట్ లో ఉండండి. హౌ మెనీ టైప్స్ ఆఫ్ సర్వర్స్ ఇన్ ఎస్ఏపి? సర్వర్స్ ఎన్ని రకాలు ఉన్నాయి ఎస్ఏపిలో? అది కలర్ యాడ్ చేయండి. ఆ క్వశ్చన్ మార్క్ కి పైన క్వశ్చన్ మార్క్ అంటే కలర్ యాడ్ చేసుకుని హైలైట్ చేయండి. ఎల్లో కానీ ఏదన్నా ఎనీ కలర్, క్లారిటీ ఉంటుంది. ఓకే సో ఎస్ఏపిలో సర్వర్స్ ఎన్ని రకాలు ఉన్నాయి? యాక్చువల్గా సర్వర్స్ అంటే మీనింగ్ ఏంటి? సర్వర్ మీ దిస్ ఈస్ కాల్డ్ సిస్టమ్ ల్యాండ్స్కేప్. సర్వర్స్ ఏమంటారు? సిస్టమ్ ల్యాండ్స్కేప్ అంటారు. ఇట్ ఈస్ నథింగ్ బట్ సిస్టమ్ ల్యాండ్స్కేప్. సిస్టమ్ ల్యాండ్స్కేప్ అంటారు. సిస్టమ్ ల్యాండ్స్కేప్ అంటే ఇంటర్వ్యూ అడిగే క్వశ్చన్ అండి. మీ ల్యాండ్స్కేప్ ఎలా ఉందని అడుగుతారు, లేదంటే సిస్టమ్ ల్యాండ్స్కేప్ అని అడుగుతారు. సర్వర్స్ ఎన్ని రకాల సర్వర్స్ ఉంటాయి అని అడుగుతారు. క్వశ్చన్స్ అనమాట. క్వశ్చన్ అనమాట. ఇంటర్వ్యూలో అడిగే క్వశ్చన్స్ ఇవన్నీ కూడా. ఓకేనా? ఇట్ ఈస్ నథింగ్ బట్ సిస్టమ్ ల్యాండ్స్కేప్. సిస్టమ్ ల్యాండ్స్కేప్ అంటారు. ఓకే సిస్టమ్ ల్యాండ్స్కేప్ అంటారు. సిస్టమ్ ల్యాండ్స్కేప్ అంటారు. ఓకే మీకు ఆ సర్వర్స్ మీరు యాక్చువల్గా ఎస్ఏపి మీరు ఇంకా ఇన్స్టాల్ చేసుకోండి. పక్క రేపటి నుండి అవి లేకపోతే ఇంకేం చేయలేము మనం. నేను మీకు ఇంకొక ఇమేజ్ ఫార్వర్డ్ చేస్తున్నాను, అది ఓపెన్ చేయండి. ఎవరు జూమ్ మీటింగ్ అడుగుతున్నారు? జూమ్ లో మనకి ఎర్రర్స్ కనిపించవండి. లాస్ట్ లో మెసేజెస్ వస్తూ ఉంటాయి, కనిపించవు జూమ్ లో చేస్తే. అందువల్ల నేను స్కైప్ లో చెప్తున్నాను. చాట్ బాక్స్ లో ఒకటి పోస్ట్ చేశాను, ఓపెన్ చేయండి. జూమ్ మీటింగ్ లో ప్రాబ్లం ఏంటంటే లాస్ట్ లో మనకి మెసేజెస్ వస్తూ ఉంటాయి, ఏమైనా ఎర్రర్స్ ఉంటాయి, అవి జూమ్ లో కనిపించవు అనమాట. అది ప్రాబ్లం మనకి. ఇక్కడ చూడండి, యాక్చువల్గా మీరు ఎస్ఏపి లాగ్ ఆన్ ప్యాడ్ పైన క్లిక్ చేశారనుకోండి, ఎస్ఏపి లాగ్ ఆన్ ప్యాడ్ పైన క్లిక్ చేస్తే ఏమవుతుంది? మీకు ఇప్పుడు చూడండి FICO అని కనిపిస్తుంది. FICO_1N కనిపిస్తుంది. చూసారా? చూపించండి, కర్సర్ చూపించండి అక్కడ. ఓకే ఇట్లా సర్వర్స్ ఉంటాయి అన్నమాట. సర్వర్స్ అంటారు. మీకున్న ఎక్స్పీరియన్స్ ని బేస్ గా చేసుకుని, మీకున్నటువంటి డిజిగ్నేషన్ బేస్ గా చేసుకుని మీకు యాక్సెస్ అనేది ఇస్తారు. మీకున్నటువంటి ఎక్స్పీరియన్స్ ని బేస్ గా చేసుకుని, అలాగే మీకున్నటువంటి డిజిగ్నేషన్ బేస్ గా చేసుకుని మీకు ఈ సర్వర్స్ కి సంబంధించి యాక్సెస్ అనేది ఇస్తారు. మీరు లాగ్ ఆన్ ప్యాడ్ పైన క్లిక్ చేసిన వెంటనే ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఏముంటాయి? సర్వర్స్ ఉంటాయి అన్నమాట. సో ఏ సర్వర్ లోకి వెళ్ళాలనుకుంటే మీరు ఆ సర్వర్ పైన క్లిక్ చేస్తారు. ఓకే మీకు యాక్చువల్గా డెమో సర్వర్ లో ఒకటే కనిపిస్తుంది సర్వర్ అనేది. ఓకేనా? ఓన్లీ 1 సర్వరే కనిపిస్తుంది. కానీ జాబ్ లోకి వెళ్ళారనుకో మీకు 3 ఉండొచ్చు, 4 ఉండొచ్చు, 5 ఉండొచ్చు, ఎన్నైనా ఉండొచ్చు. డిపెండ్స్ అనమాట. మీకు ఎన్ని సర్వర్స్ లోకి యాక్సెస్ ఇస్తారనేది మీ మేనేజ్మెంట్ డెసిషన్ తీసుకుంటుంది. ఓకే తర్వాత చూడండి, యాక్చువల్గా మీరు జాబ్ లోకి వెళ్ళారనుకోండి, టోటల్ గా ఎన్ని రకాల సర్వర్స్ ఉంటాయి? ఎగ్జాంపుల్ క్రిందికి రండి. టైప్స్ ఆఫ్ సర్వర్స్ ఇన్ ఎస్ఏపి. Types of servers in SAP. Okay, types of servers in SAP. First one, development server. Servers ఏమేమి ఉంటాయి? ఫస్ట్ వన్ డెవలప్మెంట్ సర్వర్.
సర్వర్స్ ఎన్ని ఉన్నాయి టోటల్ గా? నేను మేజర్ గా 3 సర్వర్స్ ఉంటాయండి. అవి కాకుండా ఇంకా ఉంటాయి, చాలా ఉంటాయి. డెవలప్మెంట్ సర్వర్, ఫస్ట్ వన్ ఏంటి? డెవలప్మెంట్ సర్వర్. క్వాలిటీ సర్వర్, సెకండ్ వన్ ఏంటి? క్వాలిటీ సర్వర్. క్వాలిటీ సర్వర్. థర్డ్ వన్ ప్రొడక్షన్ సర్వర్. డెవలప్మెంట్ సర్వర్, క్వాలిటీ సర్వర్, ప్రొడక్షన్ సర్వర్. ఇట్లా 3 టైప్ ఆఫ్ సర్వర్స్ ఉంటాయి ఎస్ఏపిలో. ఇది కాకుండా ఇంకోటి ఉంటుంది, ఏంటది? శాండ్ బాక్స్ సర్వర్. ఇంకోటి యాడ్ చేసుకోండి. ఇంకోటి ఏముంది? శాండ్ బాక్స్ సర్వర్ అన్నమాట. థర్డ్ వన్. ఫోర్త్ వన్ శాండ్ బాక్స్ సర్వర్. శాండ్ బాక్స్ సర్వర్ అంటే ఏంటి? మీకు యాక్చువల్గా ఇప్పుడు మీరు ట్రైనింగ్ తీసుకుంటున్నారు, అదొక శాండ్ బాక్స్ సర్వర్ అని చెప్పచ్చు. క్లయింట్ నెంబర్ 800 ఉంటుంది. క్లయింట్ నెంబర్ 800 మీరు లాగ్ ఆన్ చేసినప్పుడు చూడండి, క్లయింట్ నెంబర్ 800 ఉంది. సర్వర్ తీసుకోలేదు కాబట్టి నేను డైరెక్ట్ గా చూపించలేకపోతున్నాను. సో క్లయింట్ నెంబర్ 800 ఉంటుంది. అంటే మీనింగ్ ఏంటి? ట్రయల్ వెర్షన్, ఎడ్యుకేషనల్ మోడల్ అని చెప్పొచ్చు. అలాగే జాబ్ లోకి వెళ్ళిన తర్వాత కూడా మీరు కాన్ఫిగరేషన్స్ అన్ని డైరెక్ట్ గా చేస్తారా? చేయరు. ఎక్కడ చేస్తారు? ఫస్ట్ శాండ్ బాక్స్ సర్వర్ లో చేస్తారు. మీకు శాండ్ బాక్స్ సర్వర్ ఇస్తారు. ఎందుకు? మీరు ప్రాక్టీస్ చేయడానికి, ఏదైనా కొత్త కాన్ఫిగరేషన్స్ ఏదైనా చేయాల్సి ఉంటే చేయడానికి మీకు ఏమి ఇస్తారు? శాండ్ బాక్స్ సర్వర్ ఇస్తారు. సో ఈ శాండ్ బాక్స్ సర్వర్ లో ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే కాన్ఫిగరేషన్స్ అన్ని చేస్తారు శాండ్ బాక్స్ సర్వర్ లో. సో శాండ్ బాక్స్ సర్వర్ లో చేసిన తర్వాత నెక్స్ట్ మీరు డెవలప్మెంట్ సర్వర్ లో ఇంప్లిమెంట్ చేస్తారు అనమాట. శాండ్ బాక్స్ సర్వర్ అనేది ఏంటి? జాబ్ లోకి వెళ్ళిన తర్వాత టెస్ట్ పర్పస్ అనమాట. టెస్ట్ చేసుకుంటారు, ప్రాపర్ గా అవుట్పుట్ వస్తుందా లేదా, ఈ సిస్టమ్ కరెక్టా కాదా, ఇవన్నీ టెస్ట్ చేసుకోవడానికి, లేదంటే ప్రాక్టీస్ చేసుకోవడానికి ఒకటి శాండ్ బాక్స్ సర్వర్ ఇస్తారు. బట్ ఎనీవే మేజర్ గా ఎన్ని రకాల సర్వర్స్ ఉంటాయి? డెవలప్మెంట్ సర్వర్, క్వాలిటీ సర్వర్, ప్రొడక్షన్ సర్వర్. ఈ 3 టైప్ ఆఫ్ సర్వర్స్ అనేవి ఉన్నాయి అనమాట ఎస్ఏపిలో. ఎన్ని రకాలు ఉన్నాయి? డెవలప్మెంట్ సర్వర్, క్వాలిటీ సర్వర్ అండ్ ప్రొడక్షన్ సర్వర్. ఇలా 3 టైప్ ఆఫ్ సర్వర్స్ ఉంటాయి మీ జాబ్ లోకి వెళ్ళిన తర్వాత. నేను మీకు ఒక ఇమేజ్ ఫార్వర్డ్ చేస్తున్నాను, అది ఓపెన్ చేయండి. చూడండి. సో డెవలప్మెంట్ సర్వర్, క్వాలిటీ సర్వర్, ప్రొడక్షన్ సర్వర్. సో డెవలప్మెంట్ సర్వర్ లో మనం ఏం చేస్తాము? డెవలప్మెంట్ సర్వర్ లో మనం చేసే కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా యాజ్ ఏ ఎస్ఏపి FICO కన్సల్టెంట్ చేసే కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా డెవలప్మెంట్ సర్వర్ లో చేస్తారు. చూపించండి. ఫస్ట్ కనిపిస్తుంది డెవలప్మెంట్ సర్వర్. బేస్డ్ ఆన్ ది క్లయింట్ రిక్వైర్మెంట్ కాన్ఫిగరేషన్స్ అన్ని డెవలప్మెంట్ సర్వర్ లో చేస్తాం. సో డెవలప్మెంట్ సర్వర్ లో కాన్ఫిగరేషన్స్ అన్ని అయిపోయిన తర్వాత మనం చేసిన కాన్ఫిగరేషన్స్ అనేవి విత్ హెల్ప్ ఆఫ్ టిఆర్ జనరేట్ చేస్తాం. ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అంటారు. సో ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ ని బేస్ గా చేసుకుని క్వాలిటీ సర్వర్ మూవ్ చేస్తారు. క్వాలిటీ సర్వర్ నుండి ప్రొడక్షన్ సర్వర్ కి మూవ్ అవుతుంది అనమాట డేటా అనేది. సో ఎన్ని రకాల సర్వర్స్ ఉన్నాయి? మేజర్ గా ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ క్వశ్చన్ డెవలప్మెంట్ సర్వర్, క్వాలిటీ సర్వర్, ప్రొడక్షన్ సర్వర్. ఇలా 3 టైప్ ఆఫ్ సర్వర్స్ ఉంటాయి. శాండ్ బాక్స్ సర్వర్ అనేది అడిషనల్ అనమాట. ఇదేమి జస్ట్ ప్రాక్టీస్ పర్పస్ ఇది అంతే. కానీ మేజర్ గా 3 టైప్ ఆఫ్ సర్వర్స్ ఉంటాయి. శాండ్ బాక్స్ సర్వరే కాదు, ఇంకా డిఫరెంట్ సర్వర్స్ ఉంటాయి. సో మేజర్ గా ఉండేది మాత్రం 3 సర్వర్స్. శాండ్ బాక్స్ సర్వర్ అనేది జస్ట్ ప్రాక్టీస్ పర్పస్ అనమాట, అది అంతే. అంటే ఒక ట్రయల్ వెర్షన్ టైప్ అది. బట్ మేజర్ గా ఎన్ని రకాల సర్వర్స్ ఉన్నాయి? డెవలప్మెంట్ సర్వర్, క్వాలిటీ సర్వర్, ప్రొడక్షన్ సర్వర్. సో మీరు చేసే కాన్ఫిగరేషన్స్ అన్ని ఎక్కడ చేస్తారు? డెవలప్మెంట్ సర్వర్ లో చేస్తారు. చేసిన తర్వాత క్వాలిటీ మూవ్ అవుతాయి, అక్కడ చెక్ చేస్తారు, టెస్ట్ చేస్తారు, ఎవ్రీథింగ్ ఈస్ ఫైన్, ప్రొడక్షన్ సర్వర్ కి మూవ్ అవుతాయి అనమాట. ఇలా టోటల్ గా 3 టైప్ ఆఫ్ సర్వర్స్ అనేవి ఉండటం జరుగుతుంది. ఫస్ట్ వన్ డెవలప్మెంట్ సర్వర్ సైడ్ హెడింగ్ పెట్టుకోండి. In the development server, what we will do? ఏం చేస్తాం? Or who can work? డెవలప్మెంట్ సర్వర్ లో ఎవరు చేస్తారు? ఇన్ ది డెవలప్మెంట్ సర్వర్ వాట్ we will do or who can work? SAP లో సక్సెస్ అవ్వాలంటే ఫస్ట్ పేషెన్సీ ఉండాలండి. నోట్స్ కూడా ప్రిపేర్ చేస్తున్నాము, మీకు బెనిఫిట్ ఉంటుంది అనమాట. సో పేషెన్స్ ఈజ్ ద మోర్ ఇంపార్టెంట్. ఇన్ ది డెవలప్మెంట్ సర్వర్ వాట్ we will do?
డెవలప్మెంట్ సర్వర్లో ఏం చేస్తాం, కామా హూ కెన్ వర్క్, ఎవరు వర్క్ చేస్తారు. చూద్దాం, క్వశ్చన్ మార్క్, హూ కెన్ వర్క్ క్వశ్చన్ మార్క్. ఓకే, నెక్స్ట్ చూడండి. ఇన్ ది డెవలప్మెంట్ సర్వర్, in the development server, work on the consultants, all type of consultants. In the development server, work on the all type of the consultants. FI consultant కాదు, MM consultant, SD consultant, PP consultant, చాలా మంది ఉంటారు. In the development server, work on the all type of consultant. వర్క్ ఆన్ ది ఆల్ టైప్ ఆఫ్ కన్సల్టెంట్. ఆల్ టైప్ ఆఫ్ కన్సల్టెంట్స్ అందరూ కూడా వర్క్ చేస్తారు అనమాట డెవలప్మెంట్ సర్వర్ లో. ఇట్స్ మీన్స్ CONSULTANT. ఆల్ టైప్ ఆఫ్ కన్సల్టెంట్స్ వర్క్ చేస్తారు. కామా ఇట్స్ మీన్స్ FI కన్సల్టెంట్, MM కన్సల్టెంట్. It means MM consultant, SD consultant, PP consultant. So వీళ్ళందరూ కూడా ఎనీ టైప్ ఆఫ్ కన్సల్టెంట్. ఇన్ ది డెవలప్మెంట్ సర్వర్ వర్క్ ఆన్ ది ఆల్ టైప్ ఆఫ్ కన్సల్టెంట్. ఇట్స్ మీన్స్ FI కన్సల్టెంట్ వర్క్ చేస్తారు, MM కన్సల్టెంట్ వర్క్ చేస్తారు, PP కన్సల్టెంట్ వర్క్ చేస్తారు, ఆల్ ఆర్ అన్నమాట. కన్సల్టెంట్ స్పెల్లింగ్ కరెక్ట్ గా టైప్ చేయండి, CONSULTANT. ఓకే, సో ఆల్ టైప్ ఆఫ్ ది కన్సల్టెంట్స్ అందరూ కూడా వర్క్ చేస్తారు. ఎవరు వాళ్ళు? MM కన్సల్టెంట్, FI కన్సల్టెంట్ యాడ్ చేయండి, FI కన్సల్టెంట్, SD కన్సల్టెంట్, వీళ్ళందరూ కూడా వర్క్ చేస్తారు డెవలప్మెంట్ సర్వర్ లో. ఓకే, there are used కామా పెట్టండి, there are used development server for configurational purpose. There are used development server for configurational purpose. There are used development server for configurational purpose based on the client requirement. So డెవలప్మెంట్ సర్వర్ లో కాన్ఫిగరేషన్స్ అనేవి చేస్తారు FI కన్సల్టెంట్, MM కన్సల్టెంట్ ఎవరైనా సరే. పర్పస్ ఏంటి? బేస్డ్ ఆన్ ది క్లయింట్ రిక్వైర్మెంట్ పర్పస్. ఏ కాన్ఫిగరేషన్ చేసినా సరే క్లయింట్ రిక్వైర్మెంట్ ని బేస్ గా చేసుకుని మాత్రమే కాన్ఫిగరేషన్ చేస్తాం. దేర్ ఆర్ యూజ్డ్ డెవలప్మెంట్ సర్వర్ ఫర్ కాన్ఫిగరేషనల్ పర్పస్ బేస్డ్ ఆన్ ది క్లయింట్ రిక్వైర్మెంట్. క్లయింట్ రిక్వైర్మెంట్ ని బేస్ గా చేసుకుని ఈ డెవలప్మెంట్ సర్వర్ లో వర్క్ చేయడం జరుగుతుంది. ఇంటర్వ్యూకి వచ్చినండి, అందువల్ల టైప్ చేస్తున్నాను. నేను టైప్ చేయించాలంటే పక్కా ఇంటర్వ్యూకి వచ్చిన అర్థం. ఓకేనా? తర్వాత తర్వాత ఇక్కడ ఏమవుతుంది, కాన్ఫిగరేషనల్ డేటా క్రియేట్ చేస్తాం కదా, కాన్ఫిగరేషన్ చేస్తాం. దిస్ కాన్ఫిగరేషనల్ డేటా ఈస్ స్టోర్డ్ విత్ TR. కాన్ఫిగరేషనల్ డేటా ఒక నంబర్ జనరేట్ అవుతుంది, దాన్ని ఏమంటారు? దిస్ కాన్ఫిగరేషనల్ డేటా ఈస్ స్టోర్డ్ విత్ TR. దిస్ కాన్ఫిగరేషనల్ డేటా స్టోర్డ్ విత్ TR. ఎలా స్టోర్ అవుతుంది? TR ఒక నెంబర్, ప్రతి దానికి ఒక నెంబర్ జనరేట్ అవుతుంది. ఈచ్ అండ్ ఎవ్రీ కాన్ఫిగరేషన్ కి ఒక నెంబర్ జనరేట్ అవుతుంది, దాన్ని ఏమంటారు? TR అంటారు. TR అంటే ఏంటి? ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్. నెక్స్ట్ పాయింట్, వన్స్ కాన్ఫిగరేషన్ ఈజ్ కంప్లీటెడ్ we will move the configurational data. Once configuration is completed, we can move the configurational data. We will move the configurational data development server development server to quality server. సో ఏం చేస్తాము? డెవలప్మెంట్ సర్వర్ నుండి క్వాలిటీ సర్వర్ కి మూవ్ చేస్తాం. We will move the once complete the configuration, we will move the configurational data
ఫ్రమ్ డెవలప్మెంట్ సర్వర్ టు క్వాలిటీ సర్వర్, అంతే కదా. వన్స్ కాన్ఫిగరేషన్ ఈజ్ కంప్లీటెడ్, కాన్ఫిగరేషన్స్ అన్ని కంప్లీట్ అయినాయి. కంప్లీట్ అయిన ఏం చేస్తాం, ఈ డేటాని డెవలప్మెంట్ సర్వర్ నుండి క్వాలిటీ సర్వర్ కు మూవ్ చేస్తాం విత్ హెల్ప్ ఆఫ్ టిఆర్ ని బేస్ గా చేసుకుని మూవ్ చేస్తాం అన్నమాట. ఓకేనా, క్లియర్ అర్థమైందా ఈ పాయింట్ ఇక్కడ? We will move the configuration with help of TR. We will move the configurational data. Configurations data. Same lo చెప్తాను. We will move the configurational data with help of TR. TR ని బేస్ గా చేసుకుని మనము డేటాని మూవ్ చేస్తాము. ఎలా మూవ్ చేస్తాము? TR ని బేస్ గా చేసుకుని మూవ్ చేస్తాం అన్నమాట. సో ఇది డెవలప్మెంట్ సర్వర్ లో జరిగేటటువంటి కంప్లీట్ ప్రాసెస్. ఓకే, క్లియర్ కదా? నెక్స్ట్ పాయింట్ చూడండి. నెక్స్ట్ ఏమైనా డెవలప్మెంట్ సర్వర్ లో కాన్ఫిగరేషన్స్ అన్ని చేసేసాం, రేపటి నుంచి స్టార్ట్ చేస్తాం మనం. తర్వాత ఏం చేస్తాము? క్వాలిటీస్ అష్యూరెన్స్ సర్వర్. సెకండ్ వన్ ఏముంది? క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్ లేదంటే క్వాలిటీ సర్వర్. ఫస్ట్ ఒక 10 days మాత్రం కొంచెం టఫ్ అనిపిస్తుంది. ఎందువల్లంటే మీకు ఈ సినారియో అర్థం అవ్వాలి. బేస్మెంట్ చాలా స్ట్రాంగ్ గా ఉండాలండి. పేషెన్సీ ఇంపార్టెంట్. సార్ ఫాస్ట్ గా అయిపోవాలంటే అవ్వదు. బేస్మెంట్ చాలా స్ట్రాంగ్ గా ఉండాలి. ఓకేనా? చూడండి నెక్స్ట్ క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్ ఆర్ క్వాలిటీ సర్వర్. క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్ ఈజ్ యూజ్డ్ ఫర్ కాన్ఫిగరేషన్స్ టెస్టింగ్ పర్పస్. మీట్లో ఉండండి ఎవరైనా. క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్ ఈజ్ యూజ్డ్ ఫర్ కాన్ఫిగరేషన్స్ టెస్టింగ్ పర్పస్. ఎందుకు ఉపయోగిస్తారు? కాన్ఫిగరేషన్ టెస్టింగ్ చేయడానికి ఉపయోగిస్తారు. టెస్టింగ్ పర్పస్. ఓకే, టెస్టింగ్ పర్పస్ అంటే డెవలప్మెంట్ సర్వర్ లో ఏమైతే కాన్ఫిగరేషన్ చేస్తామో అవన్నీ కూడా ప్రాపర్ గా ఉన్నాయా లేదా చెక్ చేయడానికి క్వాలిటీ సర్వర్ అనేది ఉపయోగపడుతుంది. వాట్ ఎవర్ కాన్ఫిగరేషన్స్ దేర్ ఆర్ కంప్లీటెడ్ ఆన్ ది డెవలప్మెంట్ సర్వర్, అంతే కదా. నెక్స్ట్ పాయింట్, వాట్ ఎవర్ కాన్ఫిగరేషన్స్ దేర్ ఆర్ కంప్లీటెడ్ ఆన్ ది డెవలప్మెంట్ సర్వర్. మనం ఏమైతే కాన్ఫిగరేషన్స్ కంప్లీట్ చేసామో డెవలప్మెంట్ సర్వర్ లో అవన్నీ కూడా క్వాలిటీ సర్వర్ లో టెస్ట్ చేస్తారు. వాట్ ఎవర్ కాన్ఫిగరేషన్స్ there are completed on the development server. ఓకేనా? క్వాలిటీ సర్వర్ అంటే ఏంటి? క్వాలిటీ సర్వర్ ఈజ్ యూజ్డ్ ఫర్ ది కాన్ఫిగరేషన్స్ టెస్టింగ్ పర్పస్. కాన్ఫిగరేషన్స్ అనేవి ప్రాపర్ గా చేసాం మనం టెస్ట్ చేస్తారు. క్వాలిటీ అంటే అంతే కదా. ఏం టెస్ట్ చేస్తారు? వాట్ ఎవర్ కాన్ఫిగరేషన్స్ there are completed on the development server. సో డెవలప్మెంట్ సర్వర్ లో ఏమేమి కాన్ఫిగరేషన్స్ చేసామో అవన్నీ కూడా చెక్ చేస్తారండి. సో డెవలప్మెంట్ అది డెవలప్మెంట్ సర్వర్. సో ఈ కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా చెక్ చేస్తారు. ఎవరు చేస్తారు? ఇప్పుడు FI కన్సల్టెంట్స్ ఉంటారు, మీరు చేశారు, మీకన్నా సీనియర్ ఎంప్లాయీస్ ఉంటారు, వాళ్ళు క్వాలిటీ సర్వర్ లో టెస్ట్ చేస్తారు. అంటే FIకి సంబంధించిన అంటే వాళ్ళు టెస్ట్ చేసే వాళ్ళు కూడా కన్సల్టెంట్సే. FI సర్వర్ లో చేసిన కాన్ఫిగరేషన్స్ అన్ని అంటే FI సంబంధించిన కాన్ఫిగరేషన్స్ అన్ని FI వాళ్ళు టెస్ట్ చేస్తారు, FI కన్సల్టెంట్స్. కి సంబంధించిన కాన్ఫిగరేషన్స్ అన్ని MM వాళ్ళు టెస్ట్ చేస్తారు. SD అనుకోండి, SDకి సంబంధించిన కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా SD వాళ్ళు టెస్ట్ చేస్తారు. ఓకేనా? ఇట్లా అన్నమాట. ఇంకా ఉంది, తర్వాత మళ్ళీ సపరేట్ క్లాసెస్ నేను చెప్తాను. నెక్స్ట్ ప్రొడక్షన్ సర్వర్. ఇంకా డెప్త్ గా వెళ్ళకూడదు, నెక్స్ట్ నేను జస్ట్ రఫ్ గా చెప్తున్నాను. నెక్స్ట్ సపరేట్ క్లాస్ ఉంటుంది దీనికి. మళ్ళీ ప్రొడక్షన్ సర్వర్ బ్రాకెట్ లో ఎండ్ యూజర్ సర్వర్ అని పెట్టుకోండి. దిస్ ప్రొడక్షన్, ఓకే, క్వశ్చన్ మార్క్. ప్రొడక్షన్ సర్వర్ లో ఏం చేస్తారు? ప్రొడక్షన్ సర్వర్ ఈజ్ యూజ్డ్ ఫర్ ది ఎండ్ యూజర్. ప్రొడక్షన్ సర్వర్ యూజ్డ్ బై ది ఎండ్ యూజర్స్. ప్రొడక్షన్ సర్వర్ యూజ్డ్ బై ది ఎండ్ యూజర్స్. ప్రొడక్షన్ సర్వర్ ఎవరు యూజ్ చేస్తారు? ఎండ్ యూజర్స్ చేస్తారు. ప్రొడక్షన్ సర్వర్ ఈజ్ యూజ్డ్ బై ది ఎండ్ యూజర్స్. ఎండ్ యూజర్స్ అంటే ఎవరు? అకౌంటెంట్. అకౌంటెంట్ ఏం చేస్తారు?
అదే వర్క్ ఎస్ఏపిలో కూడా ఎండ్ యూజర్స్ ఉంటారు. ఎండ్ యూజర్స్ ఏమంటారు? ఎండ్ యూజర్ ఈజ్ నథింగ్ బట్ అకౌంటెంట్ అనమాట. సో ఈ అకౌంటెంట్స్ ఏం చేస్తారు? అకౌంటింగ్ ఎంట్రీస్ పోస్ట్ చేస్తారు. పేమెంట్స్ రిసీవ్ అయినట్లు, పేమెంట్ పే చేసినట్లు, సేల్స్ జరిగినట్లు ఇవన్నీ కూడా అకౌంటింగ్ ఎంట్రీస్ పోస్ట్ చేస్తారు. ఓకేనా? ప్రొడక్షన్ సర్వర్లో ఎవరు ఉంటారు? ఎండ్ యూజర్స్ వర్క్ చేస్తారు. ఎండ్ యూజర్ ఈజ్ నథింగ్ బట్ అకౌంటెంట్ యాడ్ చేసుకోండి. ప్రొడక్షన్ సర్వర్ ఈజ్ యూజ్డ్ బై ది ఎండ్ యూజర్స్. ఎండ్ యూజర్ ఈజ్ నథింగ్ బట్ అకౌంటెంట్. ఎండ్ యూజర్స్ నథింగ్ బట్ అకౌంటెంట్. ఎండ్ యూజర్ అంటే ఎవరు? నథింగ్ బట్ అకౌంటెంట్ అనమాట. ఎండ్ యూజర్ అనే వాళ్ళు అకౌంటెంట్ అంటారు ఎండ్ యూజర్స్ ని. ఎండ్ యూజర్ ఈజ్ నథింగ్ బట్ అకౌంటెంట్. నాన్ ఎస్ఏపి టర్మినాలజీలో అకౌంటెంట్ అంటారు. ఎస్ఏపి టర్మినాలజీలో ఎండ్ యూజర్స్ అంటారు. నెక్స్ట్ పేరా. హియర్ end users will be posted the real time accounting entries. Here end users will be posted the real time accounting entries, and they will generate the reports, and they will generate the reports. సో రిపోర్ట్స్ కూడా జనరేట్ చేస్తారు. అంటే ఏంటి రిపోర్ట్స్ అంటే ఏంటి? ఎగ్జాంపుల్ చూడండి కింద. ఫస్ట్ అకౌంటింగ్ ఎంట్రీస్ ఏమేమి పోస్ట్ చేస్తారో చూద్దాం. పోస్టింగ్ అంటే ఏంటి? ఏమేమి అకౌంటింగ్ ఎంట్రీస్ పోస్ట్ చేస్తారు? కిందకి రండి. పోస్టింగ్ మీన్స్ జిఎల్ పోస్టింగ్. ఏమేమి పోస్టింగ్స్ చేస్తారు? కిందకి రండి. పోస్టింగ్స్ ఏమేం చేస్తారు? జిఎల్ పోస్టింగ్, జనరల్ లెజర్ పోస్టింగ్ అంటారు. జిఎల్ పోస్టింగ్ మనం చేస్తాం. జిఎల్ పోస్టింగ్, జిఎల్ క్లియరింగ్, వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్, వెండర్ ఇన్వాయిస్ క్లియరింగ్, వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్, ఇన్వాయిస్ పోస్టింగ్, వెండర్ ఇన్వాయిస్ క్లియరింగ్. కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్, కస్టమర్ ఇన్వాయిస్ క్లియరింగ్. పోస్టింగ్ తర్వాత వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్, వెండర్ ఇన్వాయిస్ క్లియరింగ్. పైన జిఎల్ పోస్టింగ్ తర్వాత జిఎల్ క్లియరింగ్ ఇవ్వండి. పైన జిఎల్ పోస్టింగ్ ఇచ్చారు కదా, వెయిట్ జిఎల్ పోస్టింగ్ ఇచ్చారు. జిఎల్ పోస్టింగ్ తర్వాత తీసేయండి. జిఎల్ పోస్టింగ్ ఒకటే ఉంచండి ఆ లైన్లో. జిఎల్ పోస్టింగ్ ఒకటే ఉంచండి. జనరల్ పోస్టింగ్ తీసేయండి పైన. తీసేయండి. జిఎల్ పోస్టింగ్ తర్వాత ఏం చెప్పాను? ఎంటర్ చేయండి. జిఎల్ క్లియరింగ్. జిఎల్ పోస్టింగ్, జిఎల్ క్లియరింగ్ అకౌంటింగ్ ఎంట్రీస్ అన్నమాట ఇవన్నీ. తర్వాత ఇంకోటి చెప్తున్నాను. ఎస్ఏపి ప్రాక్టీస్ చేసేవాళ్ళు ఎడిషనల్ మౌస్, ఎక్స్టర్నల్ కీబోర్డ్ ఉండాలండి. లేకపోతే మీకు కంఫర్టబుల్ గా ఉండదు, కాన్ఫిగరేషన్ చేయలేరు. ఎక్స్టర్నల్ మౌస్ 100 రూపీస్కి వస్తుంది. మౌస్ తీసుకోండి, వర్క్ చేయడం చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది. అలాగే కీబోర్డ్ కూడా ఎక్స్టర్నల్ కీబోర్డ్ ఉండాలి. ల్యాప్టాప్ మీద మీరు టైప్ చేయకండి, ఎందుకంటే చాలా ఉంటుంది డేటా. అదంతా మనం ల్యాప్టాప్ లో మ్యాప్ చేస్తున్నాం అనుకోండి, ఆ కీబోర్డ్ అనేది చాలా ఫాస్ట్ గా పాడైపోతుంది, దొరకదు, మరి రీప్లేస్మెంట్ అవ్వు. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఎక్స్టర్నల్ కీబోర్డ్, ఎక్స్టర్నల్ మౌస్ తీసుకోండి. 500 రూపీస్లో వచ్చేస్తాయి రెండు కూడా, వైర్లెస్ కాకుండా మామూలు విత్ వైర్స్ తో వస్తుంది. 500 రూపీస్, బిలో 500 లో వస్తుంది అనమాట. మీకు ఏముంటుంది? కంఫర్టబుల్ గా ఉంటుంది వర్క్ చేయడానికి. ఓకే. ఎటువంటి ఎంట్రీస్ పోస్ట్ చేస్తారు? జిఎల్ పోస్టింగ్, జిఎల్ క్లియరింగ్, వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్, వెండర్ ఇన్వాయిస్ క్లియరింగ్, కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్, కస్టమర్ ఇన్వాయిస్ క్లియరింగ్. ఇవన్నీ కూడా పోస్టింగ్స్ అన్నమాట, మనం చేసే పోస్టింగ్స్. కస్టమర్ ఇన్వాయిస్ క్లియరింగ్. నెక్స్ట్ asset accounting entries.
ఓకే, అసెట్ అకౌంటింగ్ ఎంట్రీస్ అదే లైన్, అదే సేమ్, అన్ని ఎంటర్ అవసరం లేదు, ఇక్కడే యాడ్ చేయండి. అసెట్ అకౌంటింగ్ ఎంట్రీస్ ఇవన్నీ చేస్తారు. అసెట్ అకౌంటింగ్ ఎంట్రీస్ రిపోర్ట్స్, ఏ రిపోర్ట్స్ జనరేట్ చేస్తాము? అసెట్ అకౌంటింగ్ ఎంట్రీస్ కంప్లీటెడ్. రిపోర్ట్స్ ఏమేమి రిపోర్ట్ చేస్తాము? జిఎల్ రిపోర్ట్స్, జిఎల్ రిపోర్ట్స్, జిఎల్ రిపోర్ట్స్, వెండర్ రిపోర్ట్, వెండర్ ఇన్వాయిస్ రిపోర్ట్స్ అండ్ కస్టమర్ ఇన్వాయిస్ రిపోర్ట్స్. ఓకే, కస్టమర్ ఇన్వాయిస్ రిపోర్ట్స్ ఇవన్నీ చేస్తాం అన్నమాట. యాజ్ వెల్ యాజ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్స్, బ్యాలెన్స్ షీట్స్ ఇవన్నీ తయారు చేస్తాం. ఎందువల్ల? రిపోర్ట్స్ అన్ని గవర్నమెంట్ కి సబ్మిట్ చేయాలి. కంపెనీ కోడ్ అంటే ఏంటి? లీగల్ ఎంటిటీ అన్నమాట. సో దీని పర్పస్ మనం ఏం చేస్తాము? డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది రిపోర్ట్స్ అనేవి జనరేట్ చేస్తాము. రిపోర్ట్ జనరేట్ చేసి గవర్నమెంట్ కి సబ్మిట్ చేస్తాము. అది ప్రాసెస్ టోటల్ గా. ఓకేనా? సో ఇదన్నమాట. సర్వర్స్ అనేవి ఇలా ఉంటాయి. ఫస్ట్ డెవలప్మెంట్ సర్వర్ ఉంటుంది, క్వాలిటీ సర్వర్, ప్రొడక్షన్ సర్వర్ మేజర్ గా ఉండేది. శాండ్ బాక్స్ సర్వర్ అనేది ఆప్షనల్. అంటే ఏంటి? శాండ్ బాక్స్ సర్వర్ అనేది ప్రాక్టీస్ పర్పస్ ఇస్తారు మీ కంపెనీ వాళ్ళు. ఇప్పుడు మీరు నేర్చుకుంటుంది ఏంటి? క్లయింట్ నంబర్ 800 ఎడ్యుకేషనల్ మాడ్యూల్ అంటారు దీన్ని. క్లయింట్ నెంబర్ 800 ఉంటుంది. ట్రైనింగ్ పర్పస్ ఎవరికి ఇచ్చినా సరే అదే. మీ జాబ్ లోకి వెళ్ళినా సర్వర్ అక్కడ కూడా ఇదే సర్వర్ ఉంటుంది. సర్వర్ ఏం చేంజ్ అవ్వదండి, సేమ్ సర్వర్ ఉంటుంది. నెంబర్స్ చేంజ్ అవుతాయి, కాన్ఫిగరేషన్స్ అన్ని సేమ్ యాస్టివ్ గా ఉంటాయి, ఏమీ చేంజెస్ ఉండవు. ఓకే, సో మేజర్ గా ఏంటి? డెవలప్మెంట్ సర్వర్, క్వాలిటీ సర్వర్, ప్రొడక్షన్ సర్వర్, 3 టైప్స్ ఆఫ్ సర్వర్స్ ఉంటాయి అన్నమాట. సో డెవలప్మెంట్ సర్వర్ లో కాన్ఫిగరేషన్స్ అన్ని చేస్తాం. తర్వాత కాన్ఫిగరేషన్స్ అయిన తర్వాత ప్రొడక్షన్ సర్వర్ డెవలప్మెంట్ నుండి క్వాలిటీ మూవ్ చేస్తాం విత్ హెల్ప్ ఆఫ్ టిఆర్. టిఆర్ అంటే ఏంటి? ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్. ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ ఈస్ నథింగ్ బట్ వెహికల్. ఇట్ కెన్ బి మూవ్ ది డేటా ఫ్రమ్ వన్ సర్వర్ టు అనదర్ సర్వర్ అని చెప్తారు. అంటే ఒక వెహికల్ లాంటిది అనమాట. సో ఆ నెంబర్ ప్రతి కాన్ఫిగరేషన్ కి ఒక నెంబర్ జనరేట్ అవుతుంది. ఆ నెంబర్ ని బేస్ గా చేసుకుని టిఆర్ జనరేట్ చేస్తాం. తర్వాత టిఆర్ రిలీజ్ చేయడం ఈ ప్రాసెస్ అంతా ఉంటుంది, సపరేట్ గా చెప్తాను. సో ఇది చదవండి, ఈ రోజు వరకు ఇంతవరకు ప్రిపేర్ అవ్వండి. ఎందువల్లంటే యాక్చువల్ గా మనకి సర్వర్ ఉంటే చెప్పేసి నెక్స్ట్ క్లాస్ కూడా చెప్పొచ్చు. ఓకే, ఇంతవరకు చేయండి మీరు. క్లియర్ కదా అందరికి? అర్థమైందా? ఓకే సార్, అర్థమైంది. ఇంతవరకు ప్రిపేర్ అవ్వండి. సో నెక్స్ట్ క్లాసెస్ అనేది రేపు చెప్పుకుందాము. మీ సర్వర్ యాక్సెస్ తీసుకోండి. పేరేంటి? సాయి గారు తీసుకుంటాను సార్. సర్వర్ యాక్సెస్ మెయిల్ రాలేదు సార్ నాకు కూడా. మీరు పేమెంట్ ఎంత చేశారు సార్? నేను మొత్తం చేశాను సార్, 11,000 చేశాను. మర్చిపోయాను, మీకు నేను చేయలేదు, మర్చిపోయాను. నేను చేస్తాను, ఈరోజు చేస్తాను. ఓకే ఓకే సార్. సర్వర్ రాకపోతే నాకు కాల్ చేయండి ఒకసారి, నేను మాట్లాడతాను. ఓకే సార్. ఇంకెవరన్నా ఉన్నారా? చెప్పండి ఏంటి సార్. ఇప్పుడు మనం రియల్ టైమ్ మనము క్లయింట్ దగ్గర వర్క్ చేసేటప్పుడు అంటే ఎగ్జిస్టింగ్ సర్వర్ ఉంటుందా? దాంట్లో వర్క్ చేయడం ఉంటుందా? లేకుంటే అక్కడ కూడా మనకి అంటే న్యూ కన్సల్టెంట్కి ఏమన్నా కొత్త డెవలపింగ్ సర్వర్లో వర్క్ చేయడం ఉంటుందా సార్? డెవలప్మెంట్ సర్వర్ లో డైరెక్ట్ ఇవ్వరండి. ఫస్ట్ ఒక 3 months అయినా 4 months మీరు శాండ్ బాక్స్ సర్వర్ లో చేయాల్సింది. అంటే ఈవెన్ అంటే ఇప్పుడు ఎగ్జిస్టింగ్ క్లయింట్ దగ్గర వర్క్ చేసేటప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను కొత్త క్లయింట్ లో జాయిన్ అవుతున్నాను యాజ్ ఎ కన్సల్టెంట్ గా. సో అక్కడ వచ్చి మనకి డిఫాల్ట్ గా ఎగ్జిస్టింగ్ సర్వర్ ఉండొచ్చు అని నేను అనుకుంటున్నా. ఇప్పుడు అట్లాంటప్పుడు దాంట్లోనే వర్క్ చేయడం ఉంటుందా మనకి? ఎగ్జిస్టింగ్ సర్వర్ ఏంటి అంటే ఇప్పుడు డిఫాల్ట్ క్లయింట్ దగ్గర ఒక సర్వర్ ఉంటుంది కదా సార్, అంటే ఫైనాన్షియల్ కన్సల్టెంట్ టీమ్ మీకు ఉంటుంది ఏ కదా. సర్వర్ ఇవ్వాలనేది, మీకు యాక్సెస్ వేటికి ఇవ్వాలనేది మీ టీమ్ లీడర్ డిసైడ్ చేస్తారండి. ఓకే, అలాగే ఓకే. మీకు టీ కోర్స్ ఇప్పుడు SAP లో మనం ఆల్మోస్ట్ 70 hours నేర్చుకుంటాం క్లాసెస్. ఈ కాన్ఫిగరేషన్స్ సార్. అన్ని అక్కడ చేస్తారా? మీరు అన్ని చేయరు. మీకు అన్ని టీ కోర్స్ ఇక్కడ మీకు 1000 టీ కోర్స్ కొట్టినా యాక్సెస్ ఉంటుంది, మీకు అన్నిటికీ యాక్సెస్ ఉండదు. ఓకే సార్. ఏవో మీకు ఒక 5 టీ కోర్స్ 10 టీ కోర్స్ ఇస్తారు, వాటిపైన వర్క్ చేస్తారు. మీరు అన్నిటికీ ఇవ్వరు కదా. ఓకే, దట్ ఇస్ అన్నిటికీ ఇవ్వరండి, అన్నిటికీ ఇవ్వరు. మీకున్న క్యాపబిలిటీని బేస్ గా చేసుకుని, మీ నాలెడ్జ్ ని బేస్ గా చేసుకుని, మీ డిజిగ్నేషన్ బేస్ గా చేసుకుని మిమ్మల్ని అసెట్ అకౌంటింగ్ లేకపోతే డర్నింగ్స్, విత్హోల్డింగ్ ట్యాక్స్, లేకపోతే అకౌంట్ పేబుల్, అకౌంట్ రిసిబుల్ ఎక్కడో ఒక చోట ఇస్తారు, అన్నిట్లో ఇవ్వరు. ఓకే సార్. సెకండ్ ఇంకోటి సార్, ప్రీవియస్ క్లాస్ లో మనకి సర్వర్స్ లో R1, R2, R3 చెప్పారు కదా సార్. అంటే ఇవి R1 అంటే డెవలప్మెంట్, R2 అంటే క్వాలిటీ, అలా కాదు. అది మీకు నెక్స్ట్ క్లాస్ లో అర్థమవుతుందండి. R1, ఓకే R2, R3 అంటే ఏంటి మీకు అర్థమవుతుంది.
3 Okay, సర్వర్స్ sir. చెప్పాను కదా మీకు, 3 సర్వర్, R అంటే రియల్ టైం, 3 అంటే 3 సర్వర్స్. ఓకే. క్లియర్. ఇంకా ఉంది, వీటిలో లేయర్స్ కూడా ఉంటాయి, మీకు నెక్స్ట్ క్లాసెస్ లో అర్థమవుతుంది. ఓకే సార్. డన్. క్లియర్ కదా? ఈ Thank you, sir. Thank you. సర్వర్స్ చాలా ఉంటాయండి. ఇక్కడ యాక్చువల్లీ 3 చెప్పాను కదా. మళ్ళీ ఇక్కడ Yes, sir. డెవలప్మెంట్ సర్వర్ 3 పార్ట్స్ గా డివైడ్ అవుతుంది, క్వాలిటీ సర్వర్ Okay. 2 పార్ట్స్ గా డివైడ్ అవుతుంది. ఇంకా అవన్నీ డెప్త్ కాన్సెప్ట్స్ అన్నమాట. నెక్స్ట్ క్లాసెస్ లో మీకు అర్థం అవుతుంది. ఓకే సార్. డన్. అలాగే ఇంకొక పాయింట్ కూడా చెప్తున్నాను, పైకి వెళ్ళండి, సర్వర్స్ దగ్గరికి వెళ్ళండి, ఇమేజ్ చూపించండి. ఎగ్జాంపుల్ మీరు డెవలప్మెంట్ సర్వర్ లో చేశారు కాన్ఫిగరేషన్స్ Okay, అన్ని, sir. క్వాలిటీ మూవ్ చేస్తారు. క్వాలిటీలో Yes, sir. ఏమవుతుంది, క్వాలిటీలో టెస్టింగ్ చేస్తారు. మీరు ఏదైనా Yes. మిస్టేక్ చేశారనుకోండి, ఇంకా కాన్ఫిగరేషన్ పనికిరాదు. మళ్ళీ డెవలప్మెంట్ కి వెళ్ళి మళ్ళీ కాన్ఫిగరేషన్ చేసి మళ్ళీ ప్రొడక్షన్ క్వాలిటీ సర్వర్ మూవ్ చేయాలి. అంటే ఫస్ట్ Okay. నుంచి మళ్ళీ చేయాలి. సో ఒకసారి డెవలప్మెంట్ సర్వర్ లో కాన్ఫిగరేషన్ చేసి క్వాలిటీ మూవ్ చేసిన తర్వాత మీరు ఏమి చేంజెస్ చేయలేరు. సో క్వాలిటీలో Okay. ఫెయిల్ అయింది అనుకోండి, మళ్ళీ డెవలప్మెంట్ లో మళ్ళీ ఫస్ట్ నుంచి చేయాల్సి ఉంటుంది, మళ్ళీ కొత్త టీఆర్ జనరేట్ చేయాలి. ఓకే సార్. షూర్. అలా కూడా జస్ట్ బేసిక్ చెప్పాను. ఇంకా సపరేట్ క్లాసెస్ ఉన్నాయి, సర్వర్, డెవలప్మెంట్ సర్వర్, క్వాలిటీ సర్వర్స్, ఇవన్నీ క్లాసెస్ ఉంటాయి మీకు. నెక్స్ట్ అడ్వాన్స్ లో వెళ్తాం కదా, అప్పుడు అర్థమవుతుంది మీకు. ఓకే, క్లియర్ కదా? ఇది సెషన్ అండి ఈరోజు. సర్వర్ యాక్సెస్ తీసుకోండి. సాయి గారు మీరు కూడా తీసుకొని బీ రెడీ. హలో. ఓకే సార్, తీసుకుంటాం. చెప్పండి. హలో సార్. చెప్పండి. అయితే ఇప్పుడు మనకి ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అని, సపోర్ట్ ప్రాజెక్ట్ అని ఉంటాయి కదా సార్. అయితే ఈ ప్రాజెక్ట్స్ లో మనము ఫస్ట్ డెవలప్మెంట్ సర్వర్ మీద వర్క్ చేశాక ఇన్ కేస్ సపోర్ట్ ప్రాజెక్ట్ ఉంటే అప్పుడు క్వాలిటీ దాని మీద వర్క్ చేస్తామా సార్, లేదంటే రెండు డెవలప్మెంటేనా? క్వాలిటీ మీద రెండు డెవలప్మెంట్ అని కాదండి, మీకు మీరు చేసే రెండిట్లో ఎలా చేస్తారు, ఏదో ఒక దాంట్లోనే చేస్తారు. మీరు యాక్చువల్గా మిమ్మల్ని ఇంప్లిమెంటేషన్ లో ఉంటే ఇంప్లిమెంటేషన్ లో చేస్తారు. అదే సార్, అంటే ఇంప్లిమెంటేషన్ లో ఉన్నప్పుడు డెవలప్మెంట్ సర్వర్ మీద చేస్తామా సార్? అవునవును, ఇంప్లిమెంటేషన్ అంటే డెవలప్మెంట్ అండి. తర్వాత క్వాలిటీ అనేది ఏంటి, ఓన్లీ టెస్టింగ్ పర్పస్. అది కూడా యాక్చువల్ గా పార్ట్ ఆఫ్ ది ఇంప్లిమెంటేషన్. ఓకే. క్వాలిటీ కూడా ఇంప్లిమెంటేషన్ లోనే పార్ట్ అండి. ఇప్పుడు ఇంప్లిమెంటేషన్ ఎప్పుడు కంప్లీట్ అవుతుంది, కాన్ఫిగరేషన్స్ అన్ని కంప్లీట్ అయితే కదా మీకు కంప్లీట్ అయ్యేది. అదే సార్. ఇంప్లిమెంటేషన్ అంతా కూడా, ఇంప్లిమెంటేషన్ అంటే కాన్ఫిగరేషన్ చేస్తూ ఉంటాం, అదంతా అంతా కూడా ఇంప్లిమెంటేషన్ కిందే వస్తుంది. డెవలప్మెంట్ సర్వర్ లో చేసినా, క్వాలిటీలో చేసినా అవన్నీ ఇంప్లిమెంటేషన్ లోనే వస్తుంది. సపోర్టింగ్ డిఫరెంట్. మళ్ళీ సపోర్టింగ్ అనేది వచ్చిన ఎర్రర్స్ ని రిజల్యూషన్ చేస్తుంటాం. అది ఏ సర్వర్ మీద చేస్తాం సార్? ప్రొడక్షన్. ఓకే సార్. ఓకేనా సార్? చెప్పండి సార్, ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది సార్ ఇది కోర్సు? ఇది 3rd క్లాస్ అండి. మీకు ఆ లింక్స్ నేను చాట్ బాక్స్ లో పోస్ట్ చేస్తాను, క్లాసెస్ చూడండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే బాబాయ్, థ్యాంక్ యూ. రేపటి నుంచి మీరు సర్వర్ యాక్సెస్ తీసుకుని రెడీ ఉండండి. థ్యాంక్ యూ అండి. గుడ్ డే. షూర్.